ఇవాల్టి రెసిపీ జంతికలు. ముందుగా అందరికీ వెల్కమ్ టు విజే ఫుడ్స్. ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా వరిపిండి తీసుకోవాలండి. ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఏం లేదండి పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవడమే, వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, అలాగే వామ్ అండి. ఈ వామ్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయండి. ఇలా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటిది జంతికలు వేసుకొని తీసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు దీంట్లో ఇలా 3 హోల్స్ ఉన్నది తీసుకుంటే బాగా వస్తాయి జంతికలు. చెయ్యి కొద్దిగా తడి చేసుకొని ఈ పిండిని ఇలా ముద్దలా చేసి దీంట్లో వేసుకోవాలి. ఇంకా కొంచెం పడుతుందండి, మరి కొంచెం వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత పైన దీంతో ప్రెస్ చేసుకుంటూ జంతికలు వేసుకోవాలి. కడాయిలో నూనె బాగా మరిగిన తర్వాత పైన అలా ప్రెస్ చేసుకుంటూ జంతికలు వేసేసుకోవాలండి. వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. చూడండి కొద్దిగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వేరే సైడ్ కూడా టర్న్ చేసుకోవాలండి. ఇలా అట్ల కాడతో టర్న్ చేసేసుకోవచ్చు. చేసుకొని ఈ సైడ్ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు అట్ల కాడతో దీన్ని బయటకు తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా జంతికలు వేసేసుకోవడమేనండి. జంతికలు రెడీ అయిపోయాయి. చాలా గుల్లగా అలాగే క్రిస్పీగా జంతికలు రెడీ అయిపోయాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.